హాయ్ గైస్, ఎలా ఉన్నారు? దిస్ అశోక్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో చాలా సెన్సిటివ్ టాపిక్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. చాలా క్రూషియల్ విషయాలు మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఇందులో నేను డిస్కస్ చేసే విషయాలు 99.99% మీకు ఎవరు ఎక్కడ చెప్పుండరు. సో మీకు వీడియో డిలీట్ అయిపోయే లోపు లేదా నాకు ఏదైనా స్ట్రైక్ పడే లోపు నేను చేసిన రిస్క్కి మీ అప్రిషియేషన్ జస్ట్ ఒక లైక్ మాత్రమే, ఒక్క లైక్ అనేది చేయండి. డెఫినెట్గా వీడియో అయిపోయే లోపు డ్రీమ్11 ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎప్పుడు అన్బ్యాన్ అవుతుంది, ఈ క్వశ్చన్ మీకు ఎవరిని అడగరు, మీకు కూడా ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో ఇంకా డైరెక్ట్ నేను టాపిక్లోకి వెళ్ళిపోతాను. మనందరికీ ఉన్న క్వశ్చన్, డ్రీమ్11 ఎప్పుడు అన్బ్యాన్ అవుతుంది. దీనికోసం నేను డైరెక్ట్గా నా యొక్క ఇంటెన్షన్ మీతో చెప్పట్లేదు. దీన్ని నేను ముగ్గురు అఫీషియల్తో షేర్ చేసుకున్నాను. ఒకరు వచ్చేసి ఒక పెద్ద లాయరు, రెండోది వచ్చేసి 3 ఫ్యాంటసీ యాప్స్కి CEO, అండ్ మూడోది వచ్చేసి IFIS ఫ్యాంటసీ ఫెడరేషన్ తాలూకా యాక్టివ్ మెంబర్స్తో నేను మాట్లాడిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను మీకు షేర్ చేస్తున్నా. మేబీ ఇది షేర్ చేయకూడదు, బట్ నేను చేస్తున్నా. సో ఇక్కడ డైరెక్ట్ పాయింట్లోకి వెళ్తే, నేను వాళ్ళని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎలా అయితే డ్రీమ్11 బ్యాన్ అయిందో తమిళనాడులో కూడా అదే విధంగా బ్యాన్ అయింది. బట్ ఆఫ్టర్ 1 year కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత కోర్టు అనేది ఇది గేమ్ ఆఫ్ స్కిల్ అని చెప్పేసి అన్బ్యాన్ చేసింది కదా. సేమ్ లైక్ థింగ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎందుకు జరగదు, ఎందుకు ఎన్ని రోజులైనా సరే డ్రీమ్11 అన్బ్యాన్ అవ్వట్లేదు, ఈ క్వశ్చన్ నేను వాళ్ళని అడిగాను. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ విన్న తర్వాత నాకు నిజంగా మైండ్ పోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఇలా అనుకున్నది ఇది కాదు, ఇది నిజమని నాకు అర్థమైంది. సో అది ఏంటంటే, నార్మల్గా మనం ఏమనుకుంటాం, మేబీ ఎవరో ఒకరు కోర్టులో చిన్న పిల్ వేస్తే సరిపోతుంది కదా. ఆ పిల్ వేసిన తర్వాత స్టేట్ గవర్నమెంట్కి అండ్ యాప్స్ వాళ్ళకి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఆల్రెడీ తమిళనాడులో అన్బ్యాన్ అయింది కాబట్టి ఇక్కడ కూడా అన్బ్యాన్ అయిపోతుంది అని మనం అనుకుంటాం. కానీ రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనకి అక్కడ తమిళనాడులో అన్బ్యాన్ అయ్యింది కోర్టులో వాళ్ళు కేసు గెలవడం వల్ల కాదు. ముందుగానే స్టేట్ గవర్నమెంట్ ఆ యాప్ని అన్బ్యాన్ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత అప్పుడు కోర్టులో ప్రొసీజర్ అనేది మొదలవుతుంది. మీకు అర్థం కాలేదు కదా. ఇప్పుడు నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మీకు స్టేట్ గవర్నమెంట్ అనేది తెలుసో తెలియకో యాప్ని బ్యాన్ చేసేసింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన మా స్టేట్లో ఉన్న ప్రజలకి ఇది వద్దు అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది. బ్యాన్ చేసేసిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే, ఈ యాప్స్ తాలూకు వాళ్ళు డైరెక్ట్గా ఆ స్టేట్ గవర్నమెంట్ని అప్రోచ్ అవుతారు. స్టేట్ గవర్నమెంట్లో ఎవరైతే లీడింగ్ అఫీషియల్స్ ఉంటారో వాళ్ళని అప్రోచ్ అయ్యి, ఇలా కాదు సార్, మాది పెద్ద ఎఫెక్ట్ ఏం చూపించదు ప్రజలకి, సో మీరు ప్లీజ్ అన్బ్యాన్ చేయండి అని చెప్తారు. సో వాళ్ళకి మధ్యలో కొన్ని డీలింగ్స్ అనేవి జరుగుతాయి. వాటి గురించి మనం ఇక్కడ మాట్లాడకూడదు. వాళ్ళకి మధ్య డీలింగ్స్ జరుగుతాయి. అట్లా జరిగిన తర్వాత ఫైనల్గా వాళ్ళు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒప్పుకుంటారు. ఓకే, అన్బ్యాన్ చేయడానికి మాకు ఇష్టమే అని చెప్పి ఒప్పుకున్న తర్వాత వాళ్ళు డైరెక్ట్గా అన్బ్యాన్ చేయరు. వాళ్ళే డైరెక్ట్ బ్యాన్ చేసిన అన్బ్యాన్ మాత్రం డైరెక్ట్గా చేయరు. ఎందుకు? అపోజిషన్ పార్టీ దగ్గర నుంచి అండ్ ప్రజల దగ్గర నుంచి కొంత నెగిటివిటీ వస్తుంది. ఏమని? ప్రజలకి హానికరమైన ఒక బెట్టింగ్ యాప్ లాంటి దాన్ని అన్బ్యాన్ చేసింది గవర్నమెంట్ అని చెప్పేసి నెగిటివిటీ వస్తుంది. సో వాళ్ళు ఏం చెప్తారంటే, గవర్నమెంట్ మీరు డైరెక్ట్గా వెళ్ళి కోర్టులో కేసు వేయండి అని చెప్తారు. సో కోర్టులో కేసు వేసినప్పుడు దానికి అపోనెంట్గా వాదించేది ఎవరో? ఈ స్టేట్ గవర్నమెంట్ తాలూకు లాయర్ వెళ్ళి దానికి అపోనెంట్గా వాదిస్తాడు. వాదించినప్పుడు కేసు గెలవాలంటే, సో దానివల్ల అంటే ఏదైతే యాప్ వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది అనే విషయాన్ని లాయర్ కన్ఫామ్గా అక్కడ ప్రూవ్ చేయగలిగితేనే కేసు అనేది స్టేట్ గవర్నమెంట్ గెలుస్తుంది. బట్ ఆల్రెడీ డిసైడెడ్ కాబట్టి, అంటే అన్బ్యాన్ అవ్వాలి అని స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ అయ్యి ఉంటుంది కాబట్టి అక్కడ కేసు అనేది ఎవరికి ఫేవరబుల్గా వెళ్ళిపోతుంది? ఏదైతే యాప్ అన్బ్యాన్ అవ్వాలి అనే పర్సన్ ఉంటాడో ఆ లాయర్కి లేదా ఆ యాప్ వాళ్ళకి ఫేవరబుల్గా అక్కడ మొత్తం అంతా వెళ్ళిపోయి కొద్ది రోజుల్లోనే కేసు అనేది ఈజీగా వాళ్ళైతే విన్ అయిపోతారు. ఇది రియల్గా జరిగే ప్రాసెస్. సో నువ్వో నేనో సంథింగ్ ఎవరో ఒకరు డైరెక్ట్గా కోర్టులో కేసు వేసేస్తామంటే ఈజీగా పప్పులో కాల్సినట్టే. ఎందుకంటే అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, మా ప్రజలకి ఈ టైప్ ఆఫ్ యాప్స్ని మేము ఇవ్వాలనుకోవట్లేదు, దీనివల్ల చాలామంది సఫర్ అవుతున్నారు, చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్ని పోగొట్టుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ప్రూఫ్లు చూపిస్తుంది. ఎప్పుడైతే అది చూపిస్తుందో కోర్టు అనేది కేసుని కొట్టేస్తుంది. సో ఖచ్చితంగా ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ డ్రీమ్11 కానీ ఫ్యాంటసీ స్పోర్ట్స్ కానీ అన్బ్యాన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, ఫస్ట్ ఆ గవర్నమెంట్ అనేది దానికి అప్రూవల్ ఇవ్వాలి. అంటే ఓకే, మీరు అన్ని స్టేట్లో ఉన్నది కదా, మీరు కూడా ఆడుకోవచ్చు అని అప్రూవల్ ఇవ్వాలి. అప్రూవల్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా గవర్నమెంట్ అనేది అన్బ్యాన్ చేయదు. ఏ స్టేట్ గవర్నమెంట్ అన్బ్యాన్ చేయదు. ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, సమ్ అదర్ స్టేట్స్ కావచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి చెప్తారు ఓకే నౌ యూ కెన్ ప్రొసీడ్ విత్ ద లీగల్ వే, మీరు కోర్టులో వేయండి అని చెప్తారు. వీళ్ళు తరపున కూడా వీళ్ళు వేస్తారు. బట్ ఏంటంటే అల్టిమేట్గా తీర్పు అనేది వాళ్ళకి రిలేటెడ్గా వస్తుంది. ఇది జరగాలి అని అంటే స్టేట్ గవర్నమెంట్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ పట్ల ఓకే బెటర్, ఏం ప్రాబ్లం లేదు అనే మనస్తత్వాన్ని కానీ అనే స్వభావాన్ని కానీ కలిగి ఉండాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అనేది ఏ పొలిటికల్ పార్టీకి లేదు. అది ఎందువల్ల అనేది మనకు తెలియదు. అండ్ అదర్ స్టేట్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు మరి అక్కడ ఎందుకు అవుతుంది అని అంటే, సింపుల్ లాజిక్. మేజర్ ఆఫ్ స్టేట్స్ అంటే డ్రీమ్11 ఎక్కడైతే అన్బ్యాన్ అయ్యి ఉందో వాటి ప్లేస్లో అక్కడ గవర్నమెంట్ అనేది బీజేపీ ఫామ్ చేసింది. ఇక్కడ వచ్చేసి అంటే మిగతా ప్లేసుల్లో వచ్చేసి ఇండివిజువల్ గవర్నమెంట్స్ లైక్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇండివిజువల్ గవర్నమెంట్స్ ఉన్నాయి. కానీ అదర్ స్టేట్స్లో, ముఖ్యంగా నార్త్ స్టేట్స్లో బీజేపీ ఫామ్ చేసింది. సో బీజేపీ ఉన్న ప్రతి చోట మాక్సిమం డ్రీమ్11 అనేది అన్బ్యాన్లో ఉంది. సో ఇది ఖచ్చితంగా ఒక సెన్సిటివ్ టాపిక్. ఎందుకంటే ఇందులో గవర్నమెంట్ని, సెంట్రల్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేసి మాట్లాడవలసి వస్తుంది కాబట్టి. సో ఈ టైంకి మీకు అర్థమైపోయి ఉంటుంది, ఒకసారి అన్బ్యాన్ కావాలి అని అంటే ఖచ్చితంగా గవర్నమెంట్స్లో పెద్ద మార్పులు జరగాలి, ఏకంగా గవర్నమెంట్సే మారిపోవాలి. ఇట్లాంటివి ఏమైనా జరిగితే తప్ప మన స్టేట్స్లో డ్రీమ్11 అన్బ్యాన్ అవ్వడానికి ఛాన్స్ అయితే లేదు. అండ్ ఇంకా డైరెక్ట్ పాయింట్కి వస్తే, డ్రీమ్11 లేకపోయినా ఆడడానికి ఏదైనా సోర్స్ ఉందా అని అంటే ఒక 2 యాప్స్ అయితే ఉన్నాయి. ఆ యాప్స్ వాళ్ళకి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటాయి. ఈ IPLకి మీరు అంతో ఇంత ఎర్న్ చేసుకోవాలి ఫ్యాంటసీ స్పోర్ట్స్లో అని అనుకుంటే మీరు
మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి జాయిన్ అవ్వండి. డెఫినెట్గా మీకు యూజ్ అయితే ఉంటుంది. చాలా బెస్ట్ అండ్ అల్టిమేట్ టీమ్స్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఆంధ్ర తెలంగాణలో వర్క్ అయ్యే ఫ్యాంటసీ యాప్స్ లింక్స్ అండ్ వాటిలో మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేనే క్లియర్ చేస్తాను. నా నెంబర్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో డెఫినెట్గా మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దిస్ ఈజ్ అశోక్ సైనింగ్ ఆఫ్.